ఇంకెవరు రారండి. ఓటీపీ చెప్తారని చూస్తున్నానండి. ఓ 3698. మరికొన్ని గంటల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఇంటికి వెళ్ళిన వెంటనే టీవీ రిమోట్ నాదే. గ్యాస్, బుక్ చేసాం, బట్టలు, డ్రైయర్లో వేసాం, మొక్కలు, నీళ్లు పోసాం, ఫ్యాన్, క్లీన్ చేసాం, పాలు. పిల్లులకు పెట్టేశాం. ఏంటి? అదే ఫ్రిడ్జ్లో పెట్టేశాం, దేవుడి దగ్గర దీపం పెట్టేసాం, ఇంట్లో చెత్త బయట పెట్టేశాం, నిన్న మిస్ అయిన నీ బ్యాంగిల్ కనిపెట్టేశాం. ఈ రోజు రిమోట్ నాదే. డోర్కి లాక్. వేసేసా. నేను అన్నది ఇంటి డోర్కి లాక్. ఇవాళ రిమోట్ నాదే. మీరు ఎప్పుడైనా ఇలా గొడవ పడ్డారా అండి? నాకు పెళ్ళైందా లేదా అని అడుగుతున్నారా? అబ్బే, గొడవ పడాలంటే పెళ్లి చేసుకోవాలా? నేను మా అన్నయ్య ఎన్నిసార్లు గొడవ పడ్డాము. అయినా పెళ్ళి అంటే ఓ సెలబ్రేషన్ లేండి. మ్యారేజ్ ముందు సెలబ్రేషన్, ఆ తర్వాత కాదు. అదొద్దనుకొని ఇంతవరకు వచ్చాను. అవును, హైదరాబాద్లో ఎలా? న్యూ జాబ్ పర్పస్ వచ్చాలేండి. బై ద వే, ఏ కంపెనీ? ద గ్రేట్ ఇండియన్ కంపెనీ. ఎన్ని డేస్ నుంచి చేస్తున్నారు జాబ్? ఈరోజే జాయినింగ్. ఐసీ. అవును, మీరెప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారు? యాక్చువల్లీ క్యాబ్ మా అన్నయ్యది. లాస్ట్ మంత్ లే ఆఫ్లో వాడి జాబ్ పోయింది. సో వాడి కార్ని క్యాబ్ కింద మార్చేశాడు. వాడు ఊర్లో లేడని పార్ట్ టైంగా నేను నడుపుతున్నాను. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరెక్కడ జాబ్ చేస్తున్నారు? చెప్పడం ఇష్టం లేకపోతే నోటితో చెప్పచ్చు కదా, ఇలా బ్రేకేసి చెప్పాలా? కంపెనీ వచ్చిందండి,